ఏమో నోవాహ దినాల్లో జలప్రళయం మూలంగా ఎలాగైతే భూమిని నాశనం చేశాడో, ఆ ముందు రోజుల్లో కూడా, ఆ కోట్లాది సంవత్సరాల క్రితం కూడా జీవం ఉంది. దేవుడు ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ భూమి అంతటిని కూడా నాశనం చేసి ఉండొచ్చు. అయితే శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, భూమిని కొన్ని పరిశోధనల నుంచి చెప్పిన విషయం, భూమి అంతా కూడా దహించిపోయింది అంటారు. మెటరాయిడ్స్ అంటే ఆకాశం నుంచి ఉల్కలు, ఈ గ్రహాలన్నీ కూడా పడిపోవడాన్ని బట్టి భూమి అంతా కూడా నిరాకారంగా మారిపోయింది. అప్పుడే డైనోసర్లన్నీ కూడా చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పి శాస్త్రీయ పరిశోధనలో కూడా తేలింది. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆదాము కంటే కూడా ముందుగా భూమి ఉంది, ఆదాము కంటే కూడా ముందుగా సృష్టి ఉంది, ఆదాము కంటే కూడా ముందుగా జీవం అనేటువంటిది ఉంది. ముందు అంటే కొన్ని కోట్లు సంవత్సరాల క్రితం.